నమస్తే అండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారి నుండి RORM రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 సంవత్సరంకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయటం జరిగింది. మనం చూసినట్లయితే ఈ యొక్క BSF రిక్రూట్మెంట్ వారి నుండి 1121 పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయటం జరిగింది. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ మరి అన్ఎంప్లాయ్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. మరి అభ్యర్థులు కానీ ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు 10th క్లాసు ITI ఇంటర్మీడియట్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేయండి. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తే BSF వారి నుండి నోటిఫికేషన్ అంటున్నది జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు మనం కనుక చూడగలిగినట్లయితే ప్రారంభం ఎప్పటి నుండి ఈ పోస్టులకు చేయడం జరుగుతుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క BSF రిక్రూట్మెంట్ వారి నోటిఫికేషన్ ప్రకారంగా ఈ పోస్టులకు ప్రారంభ డేటు మనం చూసినట్లయితే 24 ఆగస్ట్ 2025 నుండి ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు ప్రారంభ డేటు 24 ఆగస్ట్ 2025 నుండి ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు మరి లాస్ట్ డేటు ఎప్పుడు ఏంటి అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులకు లాస్ట్ డేటు సెప్టెంబర్ 23, 2025 వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్గా పరిగణించడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థుల యొక్క వయసు మరి ఎంత ఉండాలి ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు వారి యొక్క వయసు ఫర్ EWS క్యాండిడేట్స్కి అయితే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా OBC క్యాండిడేట్స్కి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు వయసు ఇవ్వడం జరిగింది. మరి SC ST క్యాండిడేట్స్ వారికి మనం చూసినట్లయితే వారికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు వయసు అన్నటువంటిది పరిగణించడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ విషయంలో యాజ్ పర్ ది గవర్నమెంట్ వారి యొక్క నామ్స్ ప్రకారంగా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అన్నటువంటిది ప్రకటించడం జరిగింది. అయితే ఈ పోస్టులకు మనం ఫీజు అన్న పే చేయాల్సి ఉంటుందా ఈ కానిస్టేబుల్ పోస్టులకు అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క BSF హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు మరి అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది చెల్లించవలసి ఉంటుంది. ఈ ఫీజు ఎంత ఉంటుంది, ఎవరెవరు కట్టాలి ఏంటి అన్నట్టు మనం కనుక చూడగలిగినట్లయితే UR OBC EWS మేల్స్ క్యాండిడేట్ మరి క్యాండిడేట్స్కు 100 రూపీస్ ఈ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ యొక్క ఫీజు 100 రూపీస్ పర్ పోస్ట్ ఛార్జెస్ ప్లస్ 59 రూపాయలు CSC ఛార్జెస్ ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే SC ST ఫిమేల్స్ మరి డిపార్ట్మెంటల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది వారికి కట్టవలసినటువంటి అవసరం లేదు. SC ST ఫిమేల్ డిపార్ట్మెంటల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది చెల్లించవలసినటువంటి అవసరం లేదు. మరి ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు BSFలో అప్లై చేయడానికి
మరి క్వాలిఫికేషన్ ఏమేమి కలిగి ఉండాలి, ఏం చేసి ఉండాలి క్వాలిఫికేషన్ అన్నట్టు మనం చూసినట్లయితే అభ్యర్థులు అప్లై చేసేటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి విద్యార్హత 10th క్లాసు ITI ఇంటర్మీడియట్ చదివినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు ప్రారంభ వేతనం ఎంత ఉంటుందంటే లెవెల్ 4 ప్రకారంగా 25,500 రూపాయల నుండి 81,100 వరకు ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇది 7th CPC ప్రకారంగా వారి యొక్క శాలరీ ఇంత ఉంటుందని తెలియజేస్తున్నారు. మనం చూసినట్లయితే ఈ యొక్క BSF హెడ్ కానిస్టేబుల్ పోస్టులు మొత్తం 1121 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క 21 పోస్టులు మరి హెడ్ కానిస్టేబుల్కి ఎన్ని ఉన్నాయి, రేడియో ఆపరేటర్ పోస్టులు 910 పోస్టులు ఉన్నాయి. ఈ 1121లో హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ పోస్టులు 910 పోస్టులు ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ 211 పోస్టులుగా పరిగణించడం జరిగింది. ఈ విధంగా మరి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారి నుండి హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు RORM రిక్రూట్మెంట్ 2025కు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది జారీ చేయడం జరిగింది. అప్లై చేసేటువంటి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ సందర్శించి అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఈ పోస్టులు మరి అప్లై చేయడానికి ఎప్పటి నుండి అప్లికేషన్కు ప్రారంభమవుతుందంటే మనం చూసుకున్నట్లయితే ఆగస్టు నెల 24వ తారీఖు 2025 నుండి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి నోటిఫికేషన్ అన్నటువంటి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి 10th క్లాసు ITI ఇంటర్మీడియట్ చేసినటువంటి అభ్యర్థులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మనం వారికి పంపించగలిగినట్లయితే వారికి మన వంతు సహకారంగా చేయగలిగినటువంటి వారిగా ఉంటాం. ఒకవేళ ఈ యొక్క ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి వారు మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను కానీ అభిప్రాయాలు కానీ మరి ఏమైనా విషయాలు ఉన్నట్లయితే మీరు చెప్పాలనుకున్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్కి నాకు పంపించగలిగినట్లయితే వాటిని తీసుకొని నేను స్వీకరిస్తాను. నా వంతు సహకారంగా నేను మీకు తెలియచేస్తున్నాను. మరి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఇప్పటి నుండి ప్రిపరేషన్లో కనుక ఉండి మీరు అప్లై చేసుకొని ఈ పోస్టులకు తరవు కనుక ఫాలో అయితే ఆ యొక్క BSF హెడ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని చూసినటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ విత్ వారికి చేరవేయండి. థ్యాంక్ యూ.